నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా నేను పోతున్నటువంటి హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ కొత్తగా ఇప్పుడిప్పుడే ఓపెనింగ్ అవ్వబోతున్నటువంటి హౌసెస్ ఇలాంటివన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటాము. వాటి గురించిన సమాచారం వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలనేటువంటి మంచి ఉద్దేశంతో మన యొక్క వీడియోను షేర్ చేయండి అందరికీ కూడా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. స్టార్టింగ్లో చూసినట్లయితే ఎలివేషన్ అంతా, ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఈ హౌస్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. వర్క్ ఒక 1 మంత్ లోపల అయిపోతుంది పూర్తి వర్క్ అంతా కూడా. లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ హౌస్ పైకి మెట్లు ఇవి. ఫ్రంట్ వాల్ టైల్స్ బ్లాక్ కలరు బాగున్నాయి. ఇంకా స్టార్టింగ్లోనే కామన్ బాత్రూమ్ మెట్ల కిందే. టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది లోపల బెడ్రూమ్లోంచి విండో. ఈ హౌస్ డబల్ బెడ్రూమ్ హౌస్ చూస్తున్నారు కదా. పిఓపి డిజైన్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా పెయింట్ అంతా వేస్తూ ఉన్నారు. తొందరలోనే వర్క్ పూర్తవుతుంది. డైరెక్ట్ కార్ పార్కింగ్ కూడా ఇంట్లోకే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. వుడ్ వర్క్ అంతా కూడా పూర్తి మంచి క్వాలిటీ, అంతా టేక్ వుడ్ వాడారు. ఇంకా తలుపులు, ఇంకా డోర్స్ అన్నీ కూడా పాలిషింగ్ చేయించాలి. టైల్స్ కూడా మంచి క్వాలిటీ వాడారు. చూస్తున్నారు కదా. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఇది హాల్లో లెఫ్ట్ సైడ్ కూడా వెంటిలేషన్కు విండో, పెద్ద సైజు విండో పెట్టారు. ఇది టీవీ కబోర్డ్స్. ఇంకా హాల్లోంచి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్లో స్క్రోలింగ్ కబోర్డ్స్, అప్పర్ కబోర్డ్స్ చూస్తున్నారు కదా. పిఓపి డిజైన్ అంతా కూడా బాగుంది. ఇంకా పెయింట్స్ వేసేది ఉంది. కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మళ్ళీ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. వీడియో అంతా కూడా మళ్ళీ ఒక వీడియో తీసి చూపిస్తాను. కబోర్డ్స్, ఇవి అప్పర్ కబోర్డ్స్ పైన. ఇది బాత్రూమ్ పైన స్టోర్ రూమ్ లాగా వాడుకోవచ్చు బాత్రూమ్ పైన. ఈ బాత్రూము అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్కు. బాత్రూంలో టైల్స్ అన్నీ కూడా మంచి డిజైన్స్ వాడారు. ప్లంబింగ్ వర్క్ కొద్దిగా ఉంది, ఇంకా చేస్తూ ఉన్నారు కదా. ట్యాప్స్ అన్నీ కూడా బిగించడానికి రెడీగా ఉంది. ఇది ఈ హౌస్కు సెంటర్లో వెంటిలేషన్కి అని చెప్పేసి వెంటిలేషన్కు పైప్ లైన్కు విడిచినటువంటి ప్లేస్ ఇది. ఇక బెడ్రూమ్లోంచి బయటికి విండో, బయట వైపుకు వెంటిలేషన్ కోసమని ఈ విండో పెట్టారు. ఇక్కడ నుంచి చూస్తే బయట వ్యూ ఎలా ఉంటుందో కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మనం బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే ఇది కిచెన్ రూమ్లో కబోర్డ్స్ అన్నీ కూడా బ్లూ కలర్, అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇది దేవుని రూము.
పిఓపి, దేవుని గుడికి ప్లేవుడ్తో కబోర్డ్స్ చేయించున్నారు. ఇది కిచెన్ ప్లాట్ఫామ్, టైల్స్, ఇక్కడ కిచెన్లో విండో, పైన వైపు చిమ్నీ పెట్టుకోవడానికి పైప్ లైన్, ఇవి వెజిటేబుల్ ట్రాక్స్, చూస్తున్నారు కదా. కిచెన్ అంతా కూడా మంచిగా డిజైన్ చేసినారు. కబోర్డ్స్ యొక్క కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కబోర్డ్స్ వైట్ అండ్ బ్లూ. కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ కూడా మంచి క్వాలిటీనే వాడారు. ఇవి కిచెన్లో అప్పర్ కబోర్డ్స్. టైల్స్, కిచెన్లో టైల్స్, ప్రతి విషయం కూడా ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా టోటల్గా అంతా చూడండి. మీకు ఈ ఇల్లు యొక్క ఎలా ఉంటుందో మీరు తీసుకోవాలనుకున్నా సరే ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. వీటి యొక్క కాస్ట్ అన్నీ కూడా నేను మధ్యలోనే చెప్తాను. ఈ వీడియో మధ్యలోనే కాస్ట్, కొలతలు, ఎక్కడుంది, ఫ్రంట్లో ఎన్ని అడుగులు రోడ్డు ఉంది అనేదంతా కూడా చెప్తాను. టీవీ కబోర్డ్, దేవుని రూమ్. ఇది దేవుని రూమ్లో టైల్స్ కూడా చూడండి, ఓన్లీ ప్లెయిన్ పట్టీతో చేసినారు. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక మళ్ళీ మనం హాల్ నుంచి రెండో బెడ్రూమ్లోకి వెళ్తాము. ఇక్కడంతా కూడా లప్పం పెడతా ఉన్నారు గోడలకు. ఈ స్క్రోలింగ్ కబోర్డ్స్, ఇక్కడ మిర్రర్ వస్తుంది పెద్దది. ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి కొన్ని వర్కులంగా ఉన్నాయి చేసేటివి. బెడ్రూమ్లో అప్పర్ కబోర్డ్స్. బెడ్రూమ్లో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక విండో ఉంది వెంటిలేషన్ కోసం. ఈ బెడ్రూమ్లో పిఓపి డిజైన్ సింపుల్గా పెట్టారు. కలర్స్ కొట్టిన తర్వాత ఇది ఎలా ఉంటుందో లుక్ చూడాలి. మళ్ళీ ఒకసారి ఇది బయట సైడ్ వ్యూ చూసేటువంటి విండో. ఇక ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్, బ్లాక్ కలర్ గ్రానైట్ వాడారు. మంచి క్వాలిటీ కలిగినటువంటి గ్రానైట్ వాడారు. చుట్టూ పట్టి. ఇది బెడ్రూమ్లో బయట వైపు వెంటిలేషన్ కోసం ప్లస్ బయట వ్యూ చూసేటువంటి విండో ఇది. ఇక్కడ ఒక మిర్రర్ వస్తుంది ఈ బెడ్రూమ్లో, చూస్తున్నారు కదా. పెద్దది మిర్రర్ ఒకటి వస్తుంది. మిర్రర్ కిందే కబోర్డ్స్ ఇవి. వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్తో చాలా బాగా చేయించారు. ఇక కబోర్డ్స్ పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ పైన స్టోర్ రూమ్కు కబోర్డ్స్. బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. బాత్రూమ్ టైల్స్ అన్నీ కూడా మంచి ఫ్లవర్ డిజైన్స్ వాడారు, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా. డిజైన్స్ అంతా చాలా బాగుంది.
ఇక బెడ్రూమ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చినట్లయితే హాల్లోకి వస్తాము. హాల్లో నుంచి చూసినట్లయితే బయట వ్యూ చూడండి ఎలా కనిపిస్తుంది. ఇక ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. డైరెక్ట్ కార్ పార్కింగ్ లోపలికే ఉంటుంది. ఇంకొక విషయం, ఈ హౌస్కు బయట కాంపౌండ్ వాళ్ళకు మధ్యలో ఒక అడుగుమైన గ్యాప్ ఉంటుంది చూడండి. ఇది వెంటిలేషన్ కోసం విడిచినటువంటి ప్లేస్. ఈ పార్కింగ్ ఏరియాలో పిఓపి. ఇక ఈ హౌస్ యొక్క కొలతలు చూసినట్లయితే వెడల్పు 20, పొడవు 57, దాదాపుగా 2.25 సెంట్ దాకా వస్తుంది. ఈ ఏరియాలో ల్యాండ్ వాల్యూవే దాదాపుగా సెంట్ 20 లక్షల దాకా ఉంటుంది. మొత్తం ఈ హౌస్ అంతా కాస్ట్ చూసినట్లయితే 80 లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు. కూర్చొని మాట్లాడితే కొద్దిగా అటు ఇటుగా సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా మీకేమైనా సరే ఈ తాడిపత్రి చుట్టుపక్కల కానీ తాడిపత్రిలో కానీ ఇండ్లు కావాలన్నా సరే, మీకున్నటువంటి హౌసెస్ అమ్మాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మా ఛానల్ ద్వారా సేలింగ్ అండ్ బయింగ్ చేయించేటువంటి హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ పూర్తిగా డాక్యుమెంటేషన్ అంతా కూడా చెక్ చేసిన తర్వాతనే వాటిని సేలింగ్ అండ్ బయింగ్ చేస్తాము. మా ఛానల్ యొక్క పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అన్నీ తీసుకొని మా ఛానల్ యొక్క సపోర్ట్ తీసుకోండి. నమస్తే అండి.